నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజాక్షేత్రంలో సానుకూల స్పందన. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రజల ప్రయోజనం దిశగా వార్డులలో అభివృద్ధి పనులు జరగాలి. మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన. ఘనంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. కూటమి ప్రభుత్వం బాధ్యతకు అద్దం పడుతున్న తీరును సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న విధానం చెబుతోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజల సానుకూల స్పందనను మీడియాకు వివరించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 4వ రోజైన శనివారం మారిస్పేట పరిధిలోని 21వ వార్డులోని మార్కెట్ ఏరియా, సాల్ట్ బజార్ పరిధిలోని 20వ వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. తొలుత అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిబాబు ఆధ్వర్యంలో 21వ వార్డులో పర్యటించారు. ప్రజలకు కూటమి ప్రభుత్వ పథకాల అమలు తీరును వివరించారు. ఆయా పథకాల ద్వారా మహిళలు లబ్ధి పొందుతున్న తీరును తెలుసుకున్నారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలైతే ఇచ్చారు, స్థలాలు చూపించలేదని కొందరు మహిళలు వారి సమస్యలను ఎమ్మెల్సీ ఆలపాటికి వివరించారు. ప్రతి సమస్యను బాధ్యతగా రాసుకుని వారి ఫోన్ నెంబర్ వివరాలు తెలుసుకుంటూ తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి పార్టీ శ్రేణులతో కార్యక్రమాన్ని కొనసాగించారు. అనంతరం 20వ వార్డు కౌన్సిలర్ దేశు యుగంధర్ ఆధ్వర్యంలో వార్డులో తొలి అడుగు కార్యక్రమాన్ని కొనసాగించారు. పలుచోట్ల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ప్రజల నీరాజనాలు పట్టారు. బాణసంచా వెలిగించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిగా ఆలపాటి ప్రజలతో మమేకమవుతూ వారికి కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్న విధానాన్ని చెబుతూ అర్హత ఉండి పథకం ద్వారా ప్రయోజనం పొందని వారికి న్యాయం జరిగేలా సూచన చేశారు. అర్హత ఉండి పథకం అమలు కాని వారు ఏ విధంగా ముందుకు వెళ్తే సూపర్ 6 పథకాలు చేరువ అవుతాయో పార్టీ నాయకులు వివరించారు. అనంతరం తొలి అడుగు కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన అంశాలను, కూటమి పాలన పట్ల ప్రజలు ఉన్న సానుకూల స్పందనను ఆలపాటి మీడియాతో పంచుకున్నారు. ఈ పర్యటనలో పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, పలువురు కౌన్సిలర్లు, క్రియాశీలక కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరూ కూడా ముక్త కంఠంతో ఈ పాలన బాగుంది అని చెప్పి చెప్తూ, గతంలో ఇచ్చినటువంటి ఏ అయితే ఇళ్ల స్థలాలు ఇచ్చారో ఆ ఇళ్ల స్థలాలు కనపట్టలేదు అంటున్నారు. కనపడపోవడం అంటే అక్కడ ఎక్కడున్నాయో తెలియట్లేదు. కొంతమందికి రిజిస్టర్ చేసామంటున్నారు, కొంతమందికి మాకు ఇచ్చామని చెప్పారు, కానీ అవి ఎక్కడున్నాయి, ఏం చేశారో, ఎట్లా ఉన్నాయో అనేది తెలియదు. మరి ఎవరిని అడుగుతారమ్మా అంటే వాళ్ళు అనేది ఏంటంటే మీ ప్రభుత్వం వచ్చింది కానీ మా ఇళ్ల స్థలాన్ని ఎతికి పెట్టమని చెప్పి అడుగుతాం. ఇలాంటి ఇళ్ల పట్టాలు ప్రజలకు ఇచ్చి మోసం చేసినటువంటి గత ప్రభుత్వం ఒక అరాచకం కాదు, అన్యాయం కాదు, ఒక అక్రమం కాదు, పొట్టులోంచి చీమలు ఏ రకంగా వస్తే ఆ రకమైనటువంటి అన్ని రకాలుగా ఎక్కడ కనపడితే అక్కడ ప్రజల్ని మోసం చేసి బతుకున్నటువంటి గత ప్రభుత్వం. వీటిలన్నింటినీ సరిదిద్దుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ ఈ రోజున మేము ఇస్తా అన్న సంక్షేమాన్ని ఇచ్చుకుంటూ, ఎక్కడైనా కొన్నింటిని జాప్యం జరిగితే దానికి కారణాలు చెప్పుకుంటూ ప్రజల మన్నలను పొందినటువంటి ఈ సంవత్సర కాలం ఈరోజు ప్రజలను కలుస్తూ ఉంటే అంతా బాగుందయ్యా, మీరు ఇట్లా ఉంటేనే మాకు న్యాయం జరిగిద్ది అని చెప్పి స్థానికంగా రోడ్ల విషయం కానీ, డ్రైనేజ్ విషయాలు కానీ, అక్కడక్కడ కరెంటు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, ఇవన్నీ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా వచ్చి ప్రతి ఇంటా కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ నాయకత్వం మీద ఈ రోజున ఈ పాలన గురించి మంచి మాటలు చెప్పుకుంటూ ఉన్నారు. గతంకి ఇప్పటికీ తేడా వాళ్ళే చెప్తా ఉన్నారు. కళ్ళుండి కబోదుల్లాగా ఉన్నామని చెప్తే చేయగలిగింది ఏమి లేకపోయింది. ఆ రోజున ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతోషంగా హాయిగా ఉన్నామని చెప్పే మాటలు వింటూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, ఈ కూటమి నాయకత్వం యొక్క దూరదృష్టి తొలి అడుగు నుంచే. ఎందుకంటే గతంలో కూడా 2014 నుంచి 19 చేసిన మంచి పనుల్ని చెడుగా చిత్రీకరించినటువంటి గత పాలనలో ఉన్నటువంటి నాయకత్వం. అలాంటి తప్పులు మళ్ళా పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా కార్యకర్తలు, మా పార్టీ మీద ఉంది అనే భావంతో ఈ యొక్క తొలి అడుగు కార్యక్రమం అందరం కూడా స్వచ్ఛందంగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క అంశాలన్నింటినీ, సమస్యలన్నింటినీ తెలుసుకొని ఆ సమస్యలకి ఏమైనా పరిష్కారం ఉంటే వెంటనే పరిష్కారం చేసుకుంటాం ఈ రోజున ఈ కార్యక్రమం. ప్రజల సమస్యలు పరిష్కరించే విషయంలో ప్రజాప్రతినిధులు బాధ్యతతో వ్యవహరించాలని, చేపట్టే అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధిక పేర్కొన్నారు.
పురపాలక సంఘం పరిధిలోని 40 వార్డుల్లో సైడ్ కాలువల ప్రక్షాళన దిశగా వార్డులోని ప్రధాన కాలువల్లో స్పెషల్ డ్రైవ్ ద్వారా పూడికితీత పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్న క్రమంలో శనివారం 13వ వార్డులో నిర్వహిస్తున్న పూడికితీత పనులను చైర్పర్సన్ తాడిపేని రాధిక, వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను సైతం చైర్పర్సన్ రాధిక పరిశీలించారు. సైడ్ కాలువ నిర్మాణం లోపభూయిష్టంగా ఉండడాన్ని గుర్తించారు. మురుగునీరు పారుదలకు అనుగుణంగా కాలువ వాటం లేకపోవడం గమనించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో సైడ్ కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే అంశానికి తగు ప్రాధాన్యం కల్పించామన్నారు. మొక్కుబడిగా చేసే అభివృద్ధి పనుల వల్ల ప్రజలకు ఏమీ ప్రయోజనం ఉండదన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు బాధ్యతగా చేపట్టాలన్నారు. వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత మాట్లాడుతూ తమ వార్డులో చేస్తున్న అభివృద్ధి పనులతో పాటుగా చేపట్టాల్సిన పనులను వివరించారు. చైర్పర్సన్ రాధికకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ మువ్వా యేసుబాబు, పారిశుద్ధ్య విభాగం, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది ఉన్నారు. గారి వార్డులో వచ్చేసి చిన్న డ్రైన్స్ అవటాన వాటిల్లో వాటర్ పైపులు ఉన్నాయి. ఎక్కువగా ఆ వాటర్ పైపు లీక్లు అవుతూ ఉన్నాయి. అదొక సమస్య ఉందని చెప్పడం జరిగింది. ఏఈతో మాట్లాడి దాని పరిష్కారం కూడా త్వరలో చేపిస్తానని చెప్తున్నాను. అలానే ఇక్కడ వచ్చేసి అభివృద్ధిలో భాగంగా రోడ్డు అలానే కాలువలు కట్టడం జరిగింది. కాలువలు చూస్తే ఎందుకు మోడల్గా కట్టారు ఇక్కడ నాకే అర్థం కావట్లా. వాటర్ అనేది ఎటుపోతాయో నాకే తెలియట్లేదండి. ప్రజలకు సమస్య ఉందంటే మనం ప్రధానంగా కాలువలు రోడ్లు చూస్తాము. మరి ఇక్కడ ఏందో మరి అధికారులు ఏ విధంగా చేశారో పనితీరు నాకు అర్థం కావట్లేదు. మోడల్గా పెట్టారు డ్రైను. మరి వాటం చూసి ప్రజల సమస్య మనం చేసే విధంగా ఉండాలి కానీ మన కోసం మన రాజకీయాల కోసం డ్రైన్లు ఏర్పాటు చేసేలాగా ఉండకూడదండి. అది ప్రజలకు సమస్య కాకుండా చేయాలనేది ఒక ప్రజాప్రతినిధిగా మనం ముందుకు వస్తున్నాము. దయచేసి దీనికి రాజకీయంగా తీసుకోకుండా ప్రజలకు సమస్య లేకుండా చేయాలనేది మా కోరిక. కాబట్టి మేము ఈ రోజున ఈ వార్డు ప్రజల్లో మేము ఇదొకటి గమనించడం జరుగుతుంది. అలానే ప్రజాప్రతినిధి ప్రతి ఒక్కళ్ళు మనం ప్రజల సమస్యలు తెలుసుకొని పరిశీలించేలాగా ఉండాలి కానీ ఏదో మనం మెప్పు కోసమో ఏదో గొప్పతనం కోసమో చేసేలాగా ఉండకూడదు. మరి ఏ విధంగా ఇచ్చారో ఈ అధికారులు మరి మేము తెలుసుకొని దాన్ని సరైన దాంట్లో పెడతామని కోరుతున్నాం. మరి ఈరోజు మరి కాలువల్లో షిల్ట్ తీపియటము, కాలువ పక్కనున్న చెట్లని తీయించటము, కొత్తగా నేను అడగటం జరిగింది మాకు కాలువ కట్టించమని. మరి ఆ కాలువ కూడా మరి మేడం గారికి ఈరోజు మేము చూపించడం జరిగింది. అలాగే ఇప్పుడు మదర్ తెరీసా బస్ షెల్టర్ దగ్గర ఉన్న రోడ్డు కూడా వేయించడం జరిగింది. ఆ రోడ్డు కూడా మేము ఈరోజు చైర్పర్సన్ గారికి చూపించడం జరిగింది. అలాగే కమిటీ హాల్ కూడా నేను ఈరోజు మేడం గారికి చూపించడం జరుగుతుంది. ఈరోజు మరి మా వార్డుకు వచ్చిన చైర్పర్సన్ గారికి ప్రత్యేకంగా మా వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగరావు, పట్టణ కార్యదర్శి మద్దిరేని కిరణ్ బాబులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా శనివారం చినరావూరు విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలు, అదనపు సబ్ ఛార్జీల పేరుతో ప్రభుత్వం సామాన్య ప్రజలను నడ్డి విరుస్తోందన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కొనసాగించిన విధానాలను ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆచరిస్తున్నారని, ఈ విధానాన్ని మానుకోవాలన్నారు. స్మార్ట్ మీటర్ల ఆలోచన విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, స్మార్ట్ మీటర్లను ప్రభుత్వం బలవంతంగా బిగిస్తే సిపిఐ చూస్తూ ఊరుకోదన్నారు. ప్రజలపై విద్యుత్ భారాలు మోపే ఆలోచనలు ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. మోదీ ప్రభుత్వం ఒత్తిడికి తలొక్కి రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. బలవంతంగా స్మార్ట్ మీటర్ల భారాన్ని ప్రజలపై మోపే ప్రయత్నం జరుగుతోందని, విద్యుత్ స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా ప్రజల్లో కలకలం చెలరేగిందని అన్నారు. ప్రజలపై 7 రకాల భారాలను వేశారని, తక్షణమే వీటిని విరమించుకోవాలని కోరారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారికి నేతలు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ కొల్లిపర మండల కార్యదర్శి బాలస్వామి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాస వెంకటేష్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ, ఏఐవైఎఫ్ తెనాలి అధ్యక్ష కార్యదర్శి కుంభ రవితేజ, బిళ్ళా రాజేష్, ఏఐఎస్ఎఫ్ తెనాలి అధ్యక్షుడు చెన్నూరు సాయి, పవన్, తేజ, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపుతా ఉన్నారు. దాన్ని నిరసిస్తూ ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ఏఈ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రజలపై భారాన్ని మోపుతా ఉంది.
ఇప్పటికే సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు రోడ్ల మీదకి వెళ్ళి పథకాలు మేము ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఈరోజు 4 సార్లు విద్యుత్ ఛార్జీలు మీరు పెంచారని చెప్పి ఒకసారి మీరు పునరాలించుకోవాలా. అధికారంలో రాకముందు విద్యుత్ ఛార్జీలు పెంచడం మీద మీరు నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు పెద్ద దోపిడీ జరుగుతూ ఉంది. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజల దగ్గరికి వెళ్ళి లక్షల కోట్ల రూపాయలు ఈరోజు దోచుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. దాన్ని మీరు నిరసిస్తూ అధికారం రాకముందు ఎక్కడైతే స్మార్ట్ మీటర్లు ఉంటే వాటిని పగలగొట్టమని చెప్పి మీరే మీడియా ముఖంగా తెలియజేశారు. కానీ ఈరోజు మీరు అధికారంలో రాగానే అదే స్మార్ట్ మీటర్లను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎందుకు? ఈ ప్రైవేటీకరణ మీరు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మీరు లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నారు కాబట్టి వీటిని మీరు ప్రోత్సహిస్తున్నారని చెప్పి మేము తీవ్రంగా ఆరోపిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో విపరీతమైనటువంటి విద్యుత్ ఛార్జీలు ఇప్పటికీ 4 సార్లు పెంచి ప్రజల నెత్తి మీద దాదాపు 15,540 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. రాబోయే 25 ఏళ్లలో ఇది దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలు ఇది ఈ రాష్ట్ర ప్రజల మీద భారం మోపుతూ ఉంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది. వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే అధికారంలో రాకముందు చెప్పినటువంటి వాగ్దానాలు అన్నింటినీ కూడా తొంగలో తొక్కి ఇవాళ రాష్ట్ర బడా పారిశ్రామికవేత్తలతో ఇవాళ ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో అనేక రకాల దోపిడీ జరుగుతూ ఉంది. ఇవాళ కరిగొట్టల్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ అడవుల్లో ఖనిజ సంపదను దోచుకునేటువంటి ప్రయత్నం ఈ దేశంలో మోదీ అమిత్ షా చేస్తూ ఉన్నారు. ఇవాళ జీవించే హక్కుని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనుషుల్ని ప్రజాస్వామ్యం రాజ్యాంగం మొదటి పేజీలో ఉంది. ఏమని ఉంది? మనిషికి జీవించే హక్కు ఉందని. కానీ నిర్దాక్షిణ్యంగా మనుషులను పట్టుకొని కాల్చి చంపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రపంచం అనేక కారణాలతో విడిపోతోందని, తద్వారా యుద్ధాలు చేస్తున్నామని, యుద్ధం కోరుకునేది విధ్వంసమేనని, వికాసం కాదని, రోటరీ సేవ ద్వారా ప్రపంచ వికాసం కోరుకుంటుందని, అందరితో కలిసి పనిచేయడం రోటరీ విధానమని రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్ రోటరీ తెనాలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార సభలో పేర్కొన్నారు. స్థానిక గౌతమ్ గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో శనివారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులుగా నల్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారిగా వెంపటి హరిప్రసాదులు బాధ్యతలు స్వీకరించారు. ఆత్మీయ అతిథులుగా రోటరీ జిల్లా గవర్నర్ ఎలెక్ట్ సుధీర్ పిలాని, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్, ఈదర పూర్ణచంద్రులు తమ ప్రసంగాలలో రోటరీ లక్ష్యాలను వివరించారు. నూతన కార్యవర్గం అందరినీ కలుపుకుంటూ గుర్తుండిపోయే సేవా కార్యక్రమాలు చేపట్టాలని అభినందనలు తెలిపారు. వివిధ క్లబ్బుల సభ్యులు, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్యదర్శి దేవాయజన మురళీకృష్ణ తదితర సభ్యులు పాల్గొన్నారు. Basically, Tenali is doing absolutely well. Second best club in AP is a lot because AP is a very strong Rotary area. You know, Ravi Garu, Ratna Prabhakar Garu and all your leaders have done strong Rotary. So in that strong Rotary zone, to become second best is not easy. And Tenali always had a very good reputation, at least since the time I am here. I hear stories about how the club went up and down or whatever, I don't know. Since I have joined this district 6 years back, I have seen a very good, vibrant club in Telani and it only keeps getting better. So continue the good work. ఈ ప్రపంచంలో పోలియోని లేకుండా చెయ్యాలి అనే పిలుపు రోటరీ అంతర్జాతీయ సంస్థ ఇచ్చింది. ఇంత ప్రభుత్వాలు ఉన్నాయి, పెద్ద యూనిసెఫ్ ఉంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా ఈ ప్రపంచం నుంచి పోలియో మహమ్మారిని పారద్రోలుదామనే మాట చెప్పలేకపోయారు. రోటరీ ఇంటర్నేషనల్ ఒక చిన్న సంస్థ, అంతా మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద కలిస్తే ఇది డిక్లేర్ చేసే రోజు 10 లక్షల మంది సభ్యులే ఉన్నారు. సో అటువంటి సంస్థ 2005వ సంవత్సరం కల్లా మనం ఈ ప్రపంచం నుంచి పోలియోని పారద్రోలుదాం అని చెప్పి ఒక పిలిపించారు. పిలుపు ఇవ్వడమే కాదు, దానికి శాంపిల్గా పైలట్ ప్రాజెక్ట్గా 1979లో ఫిలిప్పీన్స్లో పోలియో ఎరాడికేషన్ చేసి సక్సెస్ సాధించారు. అదే అందరికీ పిలుపు ఇవ్వడం జరిగింది. సో గత 40 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా రోటరీ బిల్ గేట్స్ ఫౌండేషన్తో కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో కానీ, అలానే యూనిసెఫ్తో కానీ, వివిధ ప్రభుత్వాలతో కానీ పనిచేసి దాదాపు
$2,300 కోట్ల అమెరికన్ డాలర్లు, అంటే మన డబ్బులు లెక్కేయాలంటే సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు రోటరీ పోలియో నివారణకి ఖర్చు పెట్టింది. ఈ సంవత్సరం మా డీజీ గారు తీసుకున్న ముఖ్య ఇది పోలియో అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పోయినా కానీ 1-2 దేశములలో ఇంకా మిగిలి ఉన్నది. అది కూడా పాల్గొనడానికి రోటరీ పనిచేస్తుంది. ఆ రోటరీకి ప్రతి క్లబ్ నుండి ప్రతి ఒక్క సభ్యుడు $10 తగ్గకుండా ప్రతి సభ్యుడు ఇవ్వాలని చెప్పేసి చెప్పి ఉన్నారు. కాబట్టి మన క్లబ్ సభ్యులందరూ ఆ $10 ఇస్తారని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పోయిన సంవత్సరం ఏదా శ్రీనివాసరావు గారు, మురళీ మాస్టర్ గారు ఎంతో ముందుగా ఈ క్లబ్ని నాయకత్వం వహించి ఈ క్లబ్ని ముందుకు నడిపించారు. ఆ ఇదిలోనే ఈ క్లబ్కి ఆంధ్ర రీజన్లో బెస్ట్ సెకండ్ క్లబ్గా అవార్డు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. అట్లానే ఈసారి వచ్చే టీము కూడా ఆ నాయకత్వం ఉంది ప్రజల్ని ముందుకు నడిపించి ఈ సభ్యులందరినీ కూడగట్టుకుని మంచి సేవా కార్యక్రమాలు, ఇంపాక్ట్ ఉండే కార్యక్రమాలు చేసి ఈ క్లబ్ని ఇంకా ముందుకు తీసుకొచ్చి ఈసారి ఫస్ట్ బెస్ట్ క్లబ్గా నిలబెడతారని చెప్పేసి ఆశిస్తూ కార్యదర్శిగా గుమ్మడి వెంకటనారాయణని, అలాగే కోశాధికారిగా వెంపటి హరిప్రసాద్ గారిని మా సభ్యులందరూ ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో రోటరీకి ఉన్నటువంటి 7 ఫోకస్ ఏరియాలే కాకుండా పశు వైద్య శిబిరాలు, రైతు సదస్సులు, అలాగే యూత్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంటు, అలాగే మహిళలు బాలికలకు సంబంధించి సాధికారత కోసం వాళ్ళకి కూడా కావాల్సినటువంటి కుటుంబేషన్లు కానివ్వండి, లేకపోతే ట్రైనింగ్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి క్లబ్ సభ్యులు అందరి సహకారాలతోటి ఈ కార్యక్రమాలు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి అందరూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, తెనాలి పట్టణంలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమానికి కక్షిదారు నుండి చక్కని స్పందన లభించిందని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు పేర్కొన్నారు. తెనాలి కొత్తపేటలోని కోర్టుల భవనాల సముదాయంలో శనివారం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్యాంకుల్లో పెండింగ్లో ఉన్న బకాయిలు, ఇన్సూరెన్స్ కంపెనీల బకాయిలకు సంబంధించి పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించిన లోక్ అదాలత్కు కక్షిదారు నుండి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు లోక్ అదాలత్ సేవల ప్రాధాన్యతను వివరించారు. సాయంత్రం వరకు నిర్వహించిన ఈ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా సాయంత్రం 5 గంటల సమయానికి 353 కేసులు పరిష్కారమైనట్లు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు పేర్కొన్నారు. రాత్రి 7 గంటల్లోగా మరో 70 కేసులు పరిష్కారం కావచ్చునే భావన వ్యక్తం చేశారు. లోక్ అదాలత్ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. సుప్రీం ఆధ్వర్యంలో, హైకోర్టు వారి ఆధ్వర్యంలో, మా మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మా 11th ఏడీజే గారి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈరోజు మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నారు. దానివల్ల రాజీ అవ్వాల్సిన కేసులు ఏవైతే సివిల్ కానీ కేసులు కానీ ఏమైనా అవ్వదగిన కేసులు ఏమైనా ఉంటే పార్టీస్ వాళ్ళు విల్లింగ్గా వచ్చి కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాము. వారి కేసులు రాజీ చేసుకుంటారని, అలాగే కేసెస్ మరీ ఎక్కువగా ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి పార్టీలు వచ్చి రాజీ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈరోజు జరుగుతున్నటువంటి లోక్ అదాలత్లో కేవలము మీ సహకారంతో మీ కేసులు మీరు సత్వరం పరిష్కరించుకొని సరైన న్యాయం పొందాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ లోక్ అదాలత్కి ఇక్కడ చాలామంది కక్షిదారులు వాళ్ళ న్యాయవాదుల ద్వారా వచ్చి ఉన్నారు. వాళ్ళందరి ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని రాజీ పడదగినటువంటి మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో సరైన గుర్తింపు ద్వారా వాళ్ళకి న్యాయం చేయడం కోసమని ఈవేళ లోక్ అదాలత్ని నిర్వహించడం జరుగుతోంది ఉత్తర్వుల ఆదేశాల మేరకు. సో ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఈవేళ లోక్ అదాలత్ ఒకటి జరుగుతోంది అన్న విషయం ఇప్పటివరకు మీ దృష్టిలోకి రాలేకపోయినా, ఏ కారణాల వలనైనా సరే ఈ మీడియా ద్వారానైనా సరే మీ కేసులు ఏదైనా ఉన్నట్లయితే, అవి రాజీ పడదగినటువంటి నేపథ్యంలో ఉన్నట్లయితే మీరు మీ సంబంధిత కోర్టులకు కానీ, లేదంటే పోలీసు వారిని కానీ, లేదా మీ న్యాయవాదులు కానీ సంప్రదించినట్లయితే ఈవేళ లోక్ అదాలత్లో కేసులు సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అన్ని జిల్లాల్లో జరుగుతున్నట్లుగానే గుంటూరు జిల్లాలో కూడా
మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతున్నది. ఈ జరుగుతున్నటువంటి లోక్ అదాలత్లో తెనాలిలో ఉన్నటువంటి 6 న్యాయస్థానాలలో ఈ ఒక్కరోజే ఇప్పటి వరకు 353 కేసులను పరిష్కరించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం లోపల ఇంకా ఒక 60-70 కేసులని పరిష్కరించేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఈ లోక్ అదాలత్కి ఈరోజు ప్రజల నుంచి చాలా అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా భావించి సుపరిపాలన అందించడం జరిగిందని వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు శనివారం వేమూరు నియోజకవర్గం నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 4వ రోజున శనివారం వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం వెల్లటూరు కొల్లూరు మండలం దోనేపూడి గ్రామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అమలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే ఆనందబాబుతో పాటు కూటమి పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. సూపర్ 6 హామీ పథకాలు, చేసిన అభివృద్ధి తదితర అంశాలపై కరపత్రాలు పంపిణీ చేసి భవిష్యత్తులో చేయబోయే ప్రజా సంక్షేమ పాలన ఎలా ఉంటుందో వివరిస్తూ వారి నుండి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు మాట్లాడుతూ 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 4,000 రూపాయలకు, వికలాంగుల పెన్షన్ను 3 కేటగిరీగా పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడికి దక్కుతున్నాయన్నారు. దీపం పథకం 2 కింద ఏడాదికి ఉచితంగా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం అమలుతో పాటు వచ్చే నెలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అన్నదాత సుఖీభావ వంటి సూపర్ 6 హామీ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. రాబోయే రోజుల్లో విమర్శలకు తావు లేకుండా సుపరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మోమనేని వెంకట సుబ్బయ్య, వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుట్టిపాటి పూర్ణకుమారి, మాజీ ఎంపీలు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగాల మధుసూదన ప్రసాద్, చిన్నబాబు, తూనుగుంట సాయిబాబా, వాకా శేషుబాబు, భగవాన్ బుజ్జి, మోటూరు శ్రీనివాసరావు, వాకా వెంకటనారాయణ, వేములపల్లి జగన్నాథరావు, బట్టి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విజన్ 2047 లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి చర్యలు, వీటన్నిటిని కూడా ప్రజలకి విడమర్చి చెప్పడానికి ఇంటింటికి వెళ్లే కార్యక్రమం ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. దీంతో పాటు మనం అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన కృత్యాలు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన విధానం, ఆర్థికంగా దివాలా తీయించిన విధానాలన్నీ కూడా ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మనం. ఎందుకంటే అధికారంలోకి వచ్చారు, సంవత్సరం అయింది, ఏమీ జరగట్లేదని చెప్తా ఉన్నారు. వీళ్ళకి ఏమాత్రం కూడా ఇంగితం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడే రోడ్ల మీద వస్తున్నట్టున్నారు. అప్పుడప్పుడు అక్కడక్కడ చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా చేయడానికి చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 పెన్షన్ ఇస్తానని, 250 పెంచాడు 2 సంవత్సరాల దాకా. ఆ తర్వాత 3వ సంవత్సరంలో ఇంకో 2 సంవత్సరాలు 250, 4వ సంవత్సరంలో 250, ఎన్నికల ముందు 3 నెలలు ఉందనగా మిగతాది చేశాడు 3,000 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు అలా మోసం చేయాల, ఒకేసారి 4,000 చేశాడు. తల్లికి వందనం, పిల్లలు ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే ఇంట్లో అంతమందికి డబ్బులు ఇస్తాం, 15,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి 67 లక్షల మంది పిల్లలకి ఇంటర్మీడియట్ లోపు ఇది వారి యొక్క ఖాతాలకి జమ చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప, ఆ జాడలు తప్ప మళ్ళా ఈ 5 ఏళ్లలో మనకి ఎప్పుడు కూడా అభివృద్ధి కనపడలా. మీరు వెల్లటూరులోనే చూడండి, గ్రామంలో జరిగిన అభివృద్ధి, మన హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప. ఇప్పుడే ఎస్టీ కాలనీ మొత్తం తిరిగి వచ్చాం. కాలనీలో వేసిన సిమెంట్ రోడ్లు కానీ, అవతల పల్లెలో వేసినవి కానీ, అదేవిధంగా కొత్త కాలనీలో వేసిన రోడ్లు కానీ, ఏది చేసినా అభివృద్ధి కార్యక్రమాలు మన హయాంలో జరిగినాయే తప్ప కనీసం 1,00,000 రూపాయలు, 10 లక్షల రూపాయలు కూడా గ్రామాభివృద్ధికి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేవు. ఇదే విధంగా రాష్ట్రం అంతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చాలా, ఆయన విజన్, ఆయన ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది. ఊహకు అందదు. ఆయన చెప్పినప్పుడు ముందు ఏదో చెప్పాడు అనుకుంటారు, కానీ ఖచ్చితంగా ఆ లక్ష్యం సిద్ధించే విధంగా చర్యలు ఉంటాయి. విజన్ 2020 అంటే నవ్వారు ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు 95-96లో చేసి చూపించాడు. అదేవిధంగా ఇవాళ విజన్ 2047 అని చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా దానికి ఈ రోజున ఫౌండేషన్ సిద్ధం అవుతూ ఉంది. మీరందరూ అండగా ఉండండి ప్రభుత్వానికి. ఇప్పుడేమి ఎన్నికలు లేవు, మేము ఎన్నికల కోసం రాలా, మిమ్మల్ని పలకరించాలి, మీకు మంచి అంతా చెప్పాలి. గతంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలు, నాశనం చేసిన విధానం మీరు మళ్ళొకసారి గుర్తు చేయాలని చెప్పి మీ దగ్గరికి రావడం జరిగింది. మరి ఏ గ్రామం 4 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం. అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా, ఆత్మీయంగా మీరు రిసీవ్ చేసుకొని సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు.
వ్యాపార దృక్పథానికి కళాత్మక వ్యత్యాసం ఉందని కాటూరు ఆర్ట్ గ్యాలరీ కళాత్మకతకు అద్దం పడుతుందని రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ జిల్లా నాయకులు శనివారం ఆటోనగర్ సమీపంలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కళాత్మకత ఉట్టిపడే శిల్ప ఆకృతులను పరిశీలనగా చూశారు. గ్యాలరీ ప్రాంగణమంతా కలియతిరిగి విభిన్న ఆకృతుల్లో ఉన్న దేశ నాయకులు, దేవతామూర్తులు, చరిత్ర పురుషులు ఇలా ప్రకృతి రమణీయతని చాటి అంశాలను తిలకించారు. మీడియాతో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఫాస్ట్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్ మాట్లాడుతూ కాటూరి ఆర్ట్ గ్యాలరీ గురించి వినడమే కానీ చూడడం ప్రథమం అని అన్నారు. వ్యాపార దృక్పథానికి కళాత్మకతకు వ్యత్యాసం ఉందని కాటూరి ఆర్ట్ గ్యాలరీ కళాత్మకతకు అద్దం పడుతుందన్నారు. రోటరీ, కాటూరి ఆర్ట్ గ్యాలరీ సంయుక్తంగా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో రోటరీ జిల్లా గవర్నర్ ఎల్కే ఉదయ్ సుధీర్ పిలాని జిల్లా అసిస్టెంట్ గా ఉన్నారు. ఈదర వెంకట పూర్ణచందర్, పావులూరి రాంబాబు, కన్నగంటి మురళి తదితరులు పాల్గొన్నారు. It is my first visit here to Katuri Art Gallery. Truly amazing work. Just shows the magnitude of their understanding of the art and the way they are doing it. So really an eye opener for me, and I think this is something that we should promote. And this, that the fact that this gallery is here be better known all over the world. It's true testament to the culture of Tenali. థ్యాంక్ యూ సో మచ్. కాటూరి ఆర్ట్ గ్యాలరీ చూడడం అనేది ఇదే నాకు మొట్టమొదటిసారి. దీని గురించి చాలాసార్లు వినడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్కటి చూసిన తర్వాత పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి చూపించాలనిపించేటటువంటిగా ఆర్ట్ గ్యాలరీ అనేది ఉంది. నేను తప్పకుండా మా మనవరాలను తీసుకొచ్చి చూపించాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి ఈ స్కల్ప్చరు, శిల్పకళ ఏంటి, ఇదేంటి అనేది చేయాలి. అది అంతా ఇప్పుడు కమర్షియల్గా చూస్తున్నాం, కానీ ఇది కల్చరల్ వాల్యూస్ ఉన్నటువంటి ప్రక్రియ ఇది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ కాటూరి ఆర్ట్ గ్యాలరీ. సో తప్పకుండా మళ్ళీ ఒకసారి విజిట్ చేస్తాం. రోటరీ, ఈ శిల్పకళ రెండు కలిసి ఏం చేయగలం అనేది కూడా ఆలోచిస్తే బాగుంటుందనేది ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇటీవల కాలంలో హిందువులపై మరియు హిందువులు నిర్వహించే కార్యక్రమాలపై దాడులు అధికమయ్యాయని, ఆ దాడులకు పాల్పడుతున్న అరాచక శక్తులు అణచివేసేందుకు పోలీసులు నిఘాని పెంచాల్సిన అవసరం ఉందని హిందూ చైతన్య వేదిక సభ్యులు అభిప్రాయపడ్డారు. తెనాలి గంగానంపేటలోని హిందూ చైతన్య వేదిక కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైతన్య వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా రాయచోటిలో గత సంవత్సరం అయ్యప్ప భక్తులపై దాడి జరిగిందని, ఈ సంవత్సరం మార్చిలో హనుమాన్ శోభాయాత్ర భక్తులపై దాడి చేశారని, ఈ పరిస్థితులకు ప్రధాన కారణం ఒక సామాజిక వర్గం కుట్రల నేపథ్యమేనని అన్నారు. గత వారం తమిళనాడు, ఆంధ్ర పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఉగ్రవాద సాహిత్యంతో బాంబుల తయారీ వస్తువులతో ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకోవడం పట్ల చైతన్య వేదిక హర్షం వెలిబుచ్చింది. ఎటువంటి ఉగ్రమూకల దాడులు జరగకుండా తనిఖీలు దేశవ్యాప్తంగా ప్రతి చోట నిర్వహించాలనే భావన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో హిందూ చైతన్య వేదిక సహాయ సంయోజక్ కారంపుడి రమాదేవి, పొట్టి మూర్తి, శ్రీనివాస్, బి పవన్ కుమార్, గిరీష్, ఘంటసాల శ్రీధర్, లోక్నాథ్, దాసరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మొన్న కోయంబత్తూరు పోలీసులు అలానే మన స్థానిక ఏపీ పోలీసులు కలిసి రాయచోటిలో ఒక ఆపరేషన్ చేస్తే కోయంబత్తూరులో బాంబు దాడులు చేసినటువంటి ఇద్దరు కరుడుగట్టిన తీవ్రవాదులు అక్కడ గత 15 సంవత్సరాలుగా చీరల వ్యాపారం చేస్తున్నారు. వారి దగ్గర నుంచి ఉగ్రవాద సాహిత్యం, మారణాయుధాలు, పెద్ద పెద్ద ఆర్డిఎక్స్లు తయారు చేయడానికి కావాల్సిన సామాను దొరికింది. మనం ముందుగా లోకల్ పోలీసు వారిని అలానే తమిళనాడు పోలీసుల వారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. వారు కనుక వాళ్ళని పట్టుకోకుండా ఉన్నట్టయితే వాళ్ళు మళ్ళీ ఇంకొక మారణకాండ ఎన్ని ఊర్లో చేసేవాళ్ళు ఎవరికి తెలిసేది కాదు. అలానే ఎంతోమందిని ప్రాణాలని బల్గొనేవారు. కాబట్టి మన పోలీసు వారు కానీ అలానే మన స్థానికులు కానీ అందరూ కూడా ప్రతి గడప ఎతికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మనం ఐడెంటిటీ అడగాలి. అలానే ఇప్పుడు గుజరాత్లో కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ అలానే ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ నోటిఫైడ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు, భారతీయులు కాకుండా. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మనం కొంత వారి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఇవాళ రోజున రాయచోటిలో పోలీసులు చేసినటువంటి ఆపరేషన్ని మనం వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈ మధ్యన 4 రోజుల క్రితం అన్నమయ్య జిల్లాలో రాయచోటి అనే గ్రామంలో ఇద్దరు తీవ్రవాదుల్ని పట్టుకొని వారిని మన తమిళనాడు న్యాయస్థాన కోర్టులో హాజరుపరిచారు. ఇంకా ఇటువంటి వారు ఎంతమంది ఉన్నారో కనిపెట్టి వాళ్ళందరినీ కూడా పట్టుకొని మన హిందూ బంధువులందరికీ కూడా మంచి న్యాయం చేకూర్చాలని పోలీసు సిబ్బంది వారిని కోరుతున్నాము. అట్లాగే కొత్త వారిని కూడా ఎవరైనా వస్తుంటే వారిని గమనించుకొని కొత్త వారితో జాగ్రత్తగా ఉండాలని
కోరుతున్నాం. మన తెనాల్లో కూడా మన పోలీసు సిబ్బంది వారు ఇటువంటి వారు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ కనిపెట్టి అందరినీ అరెస్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. సమాజం పట్ల బాధ్యతగా సేవా కార్యక్రమాలకు తగు ప్రాధాన్యతనిస్తూ తన వద్దగా తోడ్పాటునిచ్చే గుంటి వెంకట్ జన్మదిన వేడుకలు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో నిర్వహించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం 20వ వార్డులో పర్యటిస్తున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉప్పు బజార్ చేరుకున్న క్రమంలో పద్మశాలి సంఘం తెలుగుదేశం స్థానిక నాయకులు గుంటి వెంకట్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయ అతిథిగా పాల్గొని గుంటి వెంకట్ జన్మదిన వేడుకలో పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు జొన్నాదుల మహేష్ మాట్లాడుతూ వెంకట్ సేవా దృక్పథంతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. పలువురు టీడీపీ నాయకులు వెంకట్ కు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఈరోజు తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా 20వ వార్డుకు ఇచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోనే వెంకట్ పుట్టినరోజుని అత్యంత ఘనంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరి సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41వ సంవత్సరంలో అడుగు పెడుతున్న వెంకట్ అనేక ప్రజాహిత కార్యక్రమాలు, ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొని దైవ కార్యక్రమాల్లో ముందుంటూ ప్రతి దైవ కార్యక్రమంలో తన వంతుగా సేవాభావాన్ని చాటుకుంటున్న వ్యక్తి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజాక్షేత్రంలో సానుకూల స్పందన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రజల ప్రయోజనం దిశగా వార్డులలో అభివృద్ధి పనులు జరగాలి మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన. ఘనంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.